ఎక్కడ అసలు హిండ్రెన్స్ ఉంది, దేన్ని వీళ్ళు అడ్డుకుని ఈ రిగ్గింగ్ అన్ని చేస్తున్నారని చూస్తే అప్పుడు బ్యాలెట్ పేపర్ ఉండేది. సో బ్యాలెట్ పేపర్స్ని వీళ్ళు ముందు రోజే కొంత హైజాక్ చేయడం, కొన్ని పోలింగ్ స్టేషన్స్ చేయడం, ఇట్లా చేస్తున్నారు అనమాట. సో అందుకే నేను ఏం చేశానంటే ఒక న్యూ మెకానిజం ఐడెంటిఫై చేసి మొత్తం మెషినరీ అంతా కూడా పంపించాం ముందే. ఓకే. బట్ బ్యాలెట్ పేపర్ పంపించలేదు. సో దాంతో వాళ్ళు షాక్ అయ్యారు. అసలు ఫస్ట్ అప్పటికి మొబైల్ ఫోన్స్ కూడా లేవు. అవును. దీంతో వాళ్ళకి కమ్యూనికేషన్ కూడా ఇష్యూ అయింది. వాళ్ళ ప్లాన్ అంతా కూడా సఫర్ అయింది. సో ఇంకా నెక్స్ట్ ఏం చేయాలో అర్థం కాలేదు. నేను పోలింగ్కి ముందు ఈ పేపర్ రీచ్ అయ్యేట్టుగా ప్లాన్ చేశాను. ఓకే. అందువల్ల ముందుగానే చేసే రిగ్గింగ్ వాళ్ళు చేయలేకపోతారు. అవును. అంటే వాళ్ళు 50% ముందు రోజు, అవును, 50% పోలింగ్ రోజు చేయడం అలవాటుగా చేసుకున్నారు అప్పటి వరకు. సో 50% కట్ చేసాం. ఓకే. అక్కడికి అచీవ్ అయిపోయింది. ఇక నెక్స్ట్ 50% వాళ్ళు చేయాలనుకున్న దగ్గర ఈ ఎప్పుడైతే వీళ్ళ ప్లాన్ ఫెయిల్ అయిందో వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాలేదు. రెండోది బాగా ఎరాటిక్ అయిపోయారు. ఎక్కడంటే అక్కడికి వెళ్ళటం, వాళ్ళ మీద బెదిరించడం, ఏజెంట్స్ని కొట్టడం, బయటికి పంపించేయటం, ఏంటి అపోజిషన్ వాళ్ళకి నచ్చిన వాళ్ళందరినీ ఏ బూత్ అంటే ఆ బూత్కి వెళ్ళి ఇంకా అరాచకం చేయటం మొదలుపెట్టి అది మనకు రిపోర్ట్స్ వస్తాయి కదా. వచ్చినప్పుడు ఎగైన్ వి ఐడెంటిఫైడ్ ఎన్ని బూత్స్లో ఎంతమందిని కొట్టి పంపించారు, ఏజెంట్స్ని తరిమి కొట్టారు, భయపెట్టి పంపించారని.